ఇండియాస్ #1 రతన్ టాటా Upstox లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా Upstox లో DEMAT అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం AMC ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనము చాలా స్టాక్స్ ఇచ్చాము. అంటే 24 మంత్స్కి 12 వీక్స్కి చాలా స్టాక్స్ అన్నీ ఫస్ట్ టార్గెట్ వచ్చింది. మీ అందరికీ తెలుసు. చాలామంది ఫస్ట్ టార్గెట్లో నేను ఎన్నోసార్లు చెప్పాను, బుకింగ్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీ యావరేజ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఒక స్టాక్ మనము 200 రూపాయలు కొని ఫస్ట్ టార్గెట్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను 250కి అమ్మామనుకోండి, అప్పుడు మన యావరేజ్ వచ్చి 150 అయిపోతుంది. చూడండి, మార్కెట్ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనకి ఒక నష్టం అనేది జరగడానికి చాలా తక్కువ. ఇదే నేను చాలాసార్లు చెప్పాను అందరికీ. అది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మార్కెట్ సమ్ డిక్లైన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఫస్ట్ టార్గెట్లో బుకింగ్ చేయనందువల్ల వాళ్ళకి ఏముందంటే వాళ్ళ కాస్ట్ వస్తుంది. అప్పుడు అరే ప్రాఫిట్ వచ్చి కూడా మనం బుకింగ్ చేయలేదు అని ఎంతోమంది నాకు కాల్ చేస్తున్నారు. కాబట్టి ఇక మీద ఆ పొరపాట్లు చేయబాకండి. ఎందుకంటే ఒకసారి ఎందుకంటే ఇది నేర్చుకోవడానికే మనం చెప్పిన టర్మ్స్ మీకు నేర్చుకోవడానికే ఒక నమ్మకం, ఆ టైం అనేది పడుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను, అంటే మన స్టూడెంట్స్ కూడా మేము చెప్పున్నాము ఎప్పుడు మార్కెట్ ఏంటని. ఇంకోటి ఒక వీడియో కూడా, ఒక స్పెషల్ వీడియో కూడా, అసలు ఈ మార్కెట్ ఎప్పుడు రీబౌండ్ అవుతుంది, అసలు ఏంటి అనేది ఒక మంచి ఒక వీడియో కూడా చేసి మీకు నేను అతి త్వరలో చెప్తాను ఇన్వెస్టర్స్కి. కాబట్టి మీరు ఎక్కడ ఏమేం చేయాలి అనేది క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఒక షార్ట్ టర్మ్లో, అంటే నేను అనేది ఒక 21 డేసే చూడండి, ఎంత 21 రోజు ఈ స్టాక్స్ ఒక మూమెంట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ అనమాట. ఈ 3 వీక్స్లో ఈ స్టాక్స్ వచ్చి మనకు ఒక మూమెంట్ ఇప్పుడు జరగబోతుంది. అందుకని ఈ స్టాక్స్ని నేను సెలెక్ట్ చేసి మీకు అందిస్తున్నాను. అది ఇప్పుడు మనము ఫస్ట్ స్టాక్ వచ్చి అపోలో హాస్పిటల్. చూడండి, అపోలో హాస్పిటల్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ నేను లైవ్ మార్కెట్ నుంచి చెప్తున్నాను. 4,800 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనండి. 4,800 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. లైవ్ మార్కెట్లోనే ఉన్నాను నేను. ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. 4,800 రూపీస్ బై చేయండి. టార్గెట్ వచ్చి 5250 ఫస్ట్ టార్గెట్, 5,500 సెకండ్ టార్గెట్. ఇదన్నీ ఫస్ట్ టార్గెటే మైండ్లో పెట్టుకోండి. మీరు సెకండ్ టార్గెట్ కూడా వద్దు. ఎందుకంటే అంటున్నాను, ఫస్ట్ టార్గెట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులోనే మీకు చాలా వరకు మీకు ప్రాఫిట్స్ అనేది జనరేట్ అయిపోతుంది. దీనికి ఒక స్టాప్ లాస్ కూడా 4,100 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఆ తర్వాత ఈ స్టాక్ వచ్చి మనకి ఒక 20 ఇయర్స్ నుంచి ఎన్ఎస్సిలో మనకి ట్రేడ్ అవుతుంది. 69,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, అపోలో హాస్పిటల్. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఏబీబీ లిమిటెడ్. మీ అందరికీ తెలుసు ఇది. ఈ కంపెనీ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2160 లైవ్ మార్కెట్లోంచి చెప్తున్నాను. 2160 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఈరోజు మార్కెట్లో. దీని యొక్క టార్గెట్ వచ్చి 2350 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 2550. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 1950. చూడండి, దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 1950. ఇది కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ 45,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. అంటే ఒక 20 ఇయర్స్, ఆల్మోస్ట్ 21 ఇయర్స్ ఇది ఎన్ఎస్సిలో మనకి ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ ఎందుకు ఇస్తున్నానంటే, ఇవన్నీ ఒక షార్ట్ టర్మ్లో వెళ్ళి మనం ప్రాఫిట్స్ టార్గెట్స్ని తీసుకొని వచ్చేయాలి. 21 డేస్ లోపు ఇవన్నీ మనకి రిజల్ట్స్ తెలిసిపోతుంది. ఎందుకంటున్నానంటే చాలామంది నన్ను షార్ట్ టర్మ్కి ఏదైనా చెప్పండి సార్ అని అడుగుతున్నారు. కాబట్టి మీకోసం నేను సెలెక్ట్ చేసి షార్ట్ టర్మ్లో, కాబట్టి మరీ దీన్ని మళ్ళీ మీరు లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవద్దు.
ఓన్లీ 21 డేసే. ఆ 21 డేస్లో ఏం రియాక్షన్ జరుగుతుందనేది మీరు చూడండి. డెఫినెట్గా ఇది, ఎందుకంటే ఇవన్నీ వచ్చి కొద్దిగా హై రిస్క్గానే ఉంటుంది. ఎందుకంటే షార్ట్ టర్మ్లో కదా, ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది. కాబట్టి అవన్నీ మనం ఆ ఒడిదుడుకులు అన్నీ చూసుకొని, ఇవన్నీ ఎవరు రిస్క్ తీసుకునే వాళ్ళు అయితేనే దయచేసి ఇది చేసుకోండి. లేదు సార్ మేము రిస్క్ తీసుకోలేను, మేము లాంగ్ టర్మే చేసుకుంటానంటే అప్పుడు మీరు లాంగ్ టర్మ్ చేసుకోండి. షార్ట్ టర్మ్లో రిస్క్ తీసుకొని చేసుకుంటాను అనేవాళ్ళు మాత్రం ఈ స్టాక్స్ని తీసుకోండి. తర్వాత రిస్క్ అండ్ రివార్డ్ మీదే, లాభాలు కానీ నష్టాలు కానీ అన్నీ మీరే అనుభవించాలి. ఏదైనా సరే మీ అందరికీ తెలుసు. ఎందుకంటే చాలామంది నన్ను వాట్సాప్లో సార్ షార్ట్ టర్మ్కి ఏదైనా ఇవ్వండి, ఒక 3 వీక్స్కి ఏదైనా ఇవ్వండి అని అడుగుతున్నారు. అందుకనే మీకోసం ఇది సెలెక్ట్ చేసి ఇస్తున్నాను. తర్వాత ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెన్నైలో మనం ఇప్పుడు ఒక వర్క్షాప్ జరుపుతున్నాము. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. ఇది వచ్చి ఓన్లీ ఎవరు రియల్గా స్టాక్ మార్కెట్లో నేను నేర్చుకొని స్థిరపడాలి, నాకై నేనే ఒక స్టాక్ని అనలైజ్ చేసుకొని ఇక ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేను చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు నన్ను ఈ వర్క్షాప్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఒక పెయిడ్ వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో March 26th and 27th ఆల్రెడీ బుకింగ్స్ జరిగినాయి. ఓన్లీ లిమిటెడ్ సీట్సే. చేసుకోవాలి అనుకునే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం దయచేసి కాంటాక్ట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. అది ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కూడా గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ కూడా దొరుకుతున్నాయి. అది ఇప్పుడు మనము షార్ట్ టర్మ్లో చెప్తున్నాను కదా, ఈ 21 డేస్లో స్టాకు మీరు చూడండి మూమెంట్ ఎలా వెళ్తుందని చెప్పి ప్రాఫిట్స్ మీకు కనబడుతుంది. ఆ ప్రాఫిట్స్ని చక్కగా తీసుకోండి. ఎందుకంటే ఎంత ప్రాఫిట్స్ దొరికినా కూడా అది మనకు మంచిదే. ఇంతే కావాలి. ఫస్ట్ టార్గెట్ నియర్లో ఎక్కడైనా కూడా మీరు అమ్ముకోవచ్చు. ఇలాంటివన్నీ జస్ట్ ఒక ఐడియా మీకు ఇస్తున్నాను. అది తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 2 స్టాక్స్ చెప్పాను, అపోలో హాస్పిటల్, తర్వాత ఏబీబీ. తర్వాత మరొక స్టాక్ వచ్చి అడ్వాన్స్డ్ ఎంజైమ్. ఇది వచ్చి చూడండి ఎన్ఎస్సి కోడ్ కూడా ADVENZYMES అడ్వాన్స్డ్ ఎంజైమ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 316 రూపీస్ ట్రేడ్ అవుతుంది. చూడండి 316 రూపాయలు ఇప్పుడు లైవ్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది ఈ స్టాకు. దీని యొక్క టార్గెట్ వచ్చి 360 రూపీస్ టార్గెట్, 360 రూపాయలు ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 420. చూడండి ఫస్ట్ టార్గెట్లోనే మీరు ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. సెకండ్ టార్గెట్ అనేది ఎవరికి హోల్డింగ్ కెపాసిటీ ఉందో వాళ్ళు చూసుకుంటారు కాబట్టి చూసుకోండి. తర్వాత స్టాప్ లాస్ కూడా 250 రూపీస్ స్టాప్ లాస్. ఈ స్టాక్ కూడా వచ్చి 3,500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2016 నుంచి ఇది మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. టోటల్గా ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పున్నాను, అపోలో హాస్పిటల్, ఏబీబీ, అడ్వాన్స్డ్ ఎంజైమ్. తర్వాత మరొక స్టాక్ వచ్చి యాంబర్ ఎంటర్ప్రైజెస్. చూడండి యాంబర్ ఎంటర్ప్రైజెస్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 3,440 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. లైవ్ మార్కెట్లోనే ఉన్నాను. దీని యొక్క టార్గెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 3,900 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 4,300, స్టాప్ లాస్ వచ్చి 3,000. ఇది కూడా వచ్చి మనకి ఒక 4 years నుంచి ఎన్ఎస్సిలో మనకి లిస్ట్ అయి ఉంది. 11,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. అది ఇప్పుడు 4 స్టాక్స్ చెప్పున్నాను. ఇది వచ్చి ఓన్లీ ఫర్ ఒక 3 వీక్స్కి, చూడండి ఒక 3 వారాలకి షార్ట్ టర్మ్కి చెప్పున్నాను. అది ఈ 3 వీక్స్కి మీరే రిస్క్ తీసుకోవాలా లేదా అని ఆలోచించుకొని తీసుకోండి. ఇప్పుడు మీకు ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.